హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మీ వరల్డ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇవాళ చింతకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే మొత్తం వీడియో తీయలేదు, జస్ట్ అలా తీసాను. ఫస్ట్ పప్పు, ఆనియను, పచ్చిమిర్చి బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెనుపుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతకాయలను కూడా ఉడకబెట్టుకోవాలి. మంచిగా కొంచెం వాటర్ వేసుకొని ఆ గుజ్జును మొత్తం స్ట్రైనర్తో వడగట్టుకొని ఆ గుజ్జును పక్కన పెట్టుకొని పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆవాలు, నూనె వేసుకొని ఆవాలు, తెల్లగడ్డలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత లేటుగా గంట వచ్చి నాకు ఎవడన్నా పెట్టుకుంటాడా?